ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 9 ఆగస్టు 2020వ తేదీ ఆదివారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రధానమైన మీటింగులన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఖర్చులు అధికమయ్యి అనవసరమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టడం, దానివల్ల ధన సంబంధమైనటువంటి చిక్కులు కలిగేటువంటి ప్రమాదం కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. భరణి వాళ్ళకి, అశ్వని వాళ్ళకి కొంత సామాన్యంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తీసుకునేటువంటి ప్రతి వ్యవహారంలోనూ కూడా ఒకంత ఆలోచించి వెనక్కి తగ్గి ముందుకు నిర్ణయం తీసుకుని పెద్దలతో ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి సామాన్యంగా ఉంది. అయితే లాభమందు ఉన్నటువంటి కుజుర చంద్రుని యొక్క ప్రభావం కొంత అనుకూలమైనటువంటి స్థితి అని చెప్పాలి. కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకం. మృగశిర వాళ్ళకి సామాన్యంగా ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. ఆలోచించి నిర్ణయాలు చేసుకోండి. తృతీయమందు ఉన్నటువంటి రవి యొక్క స్థితి మీకు యోగదాయకంగా ఉంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా కొద్దిగా అనుకూలతలు కనపడుతున్నాయి. ఆలోచించి నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు సామాన్యంగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎదుటి వ్యక్తులతో. ఎందువలనంటే ప్రెస్టేజ్ ఇష్యూకి మిమ్మల్ని తీసుకొచ్చి ఇరుకున పెట్టి పనులు చేయించుకునేటువంటి ప్రమాదం కనపడుతోంది. అనవసరమైనటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండండి. సంబంధం లేని వ్యవహారాల్లో సలహా కూడా ఇవ్వద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే ఆరుద్ర నక్షత్ర జాతకులకు మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితి. మృగశిర, పునర్వసు నక్షత్ర జాతకులకు సామాన్యంగా ఉంది. ముఖ్యమైనటువంటి మీటింగులు కానీ ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆచరించే ముందు ఒకంత తగ్గి ఆలోచించడం మంచిది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మమందు ఉన్నటువంటి రాహుయ స్థితి, ధనమందు ఉన్నటువంటి రవి స్థితి, అష్టమంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క స్థితి పూర్తి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఆలోచించి సమయాన్ని మీరు ముందుకు తీసుకెళ్లే ముందు ఒకంత నిర్ణయాత్మకంగా ఇది మనకు మంచిదా చెడా అని పెద్దల సలహా కూడా తీసుకుని ముందుకు వెళ్తే మంచిది. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఒక దిశగా అడుగులు పడతాయి. మీ మాటకు కొంత విలువ పెరుగుతుంది. అయితే జన్మమందు ఉన్నటువంటి రవి యొక్క స్థితి తిప్పట, ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేయడం, ఇరిటేషన్ వచ్చేయడం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోవడం, దానివల్ల సంఘంలో మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలన్నీ కూడా కొంత అనవసరమైనటువంటిగా గతంలో మీకు ఉన్నటువంటి మంచి పేరు తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకంత శాంతంగా సమయానుకూలంగా మాట్లాడి ముందుకు వెళ్ళండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతినిత్యము కూడా సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్యునికి అర్ఘ్యాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. మఖా, పుబ్బా వారికి అనుకూలంగా ఉంది, కానీ ఉత్తర నక్షత్రం వాళ్ళకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకంత ప్రతి వ్యవహారంలోనూ కూడా తగ్గి ఆలోచించడం మంచిది. అష్టమంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం, వ్యయమంలో ఉన్నటువంటి రవి యొక్క స్థితి కొంత చికాకులు కలిగిస్తూ ఉంటాయి. అనవసరంగా తిరిగి రావడం, అనవసరంగా తిప్పట, అకాల భోజనం, భయం, ఇవన్నీ సెల్ఫ్ డ్రైవింగ్లు చేస్తుంటే ఇబ్బందులు కలగడం, కుజుడు యొక్క స్థితిగతులు ఇబ్బందిగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకంత ఆలోచన ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. మాట ఇచ్చే ముందు ఒకంత వాయిదా వేసుకుని కొద్దిగా కుషనింగ్ తీసుకుని మాట్లాడడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజ చంద్రుల యొక్క స్థితి ఉత్తర వాళ్ళకి పూర్తి వ్యతిరేకం.
చిత్తా వాళ్ళకి కూడా పూర్తి వ్యతిరేకం. హస్త నక్షత్ర జాతకులు కొంతవరకు యోగదాయకం. ఏది ఏమైనప్పటికీ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా ఆచితూచి మాట్లాడండి. ప్రతి విషయంలోనూ కూడా ఒక క్లారిటీ లేనిదే మాట ఇవ్వవద్దు. ఎందువలనంటే పంచమంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క స్థితి, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురుని స్థితి, 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుని స్థితి అనుకూలంగా లేవు. లాభమందు రవి ఒక్కరే మీకు అనుకూలమైన స్థితిని కలగజేస్తున్నారు, రాజ్యమందు రాహువు. కాబట్టి ఈ స్థితుల్లో ఎదుటి వ్యక్తుల మాట ఇచ్చే ముందు చాలా బ్యాలెన్స్గా ఉండాలి. మీ వల్ల అవుతుంది, అయింది అనిపిస్తేనే తప్ప ఈ పని మీరు నిర్ణయం చేయవద్దు. కాబట్టి ఒకంత జాగ్రత్త వహిస్తే మంచిది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి. అయితే స్వాతి నక్షత్ర జాతకులకు మాత్రం యోగదాయకంగా ఉంది. విశాఖ చిత్తా వాళ్ళకి మాత్రం అతి సామాన్యంగా ఉంది. అనవసరమైనటువంటి మాటల్ని పెంచుకోవద్దు. ఎదురు వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. చతుర్థమందు ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క దృష్టి రాశి మీద పడడం, కుజుని యొక్క దృష్టి కూడా రాశి మీద పడడం, శని దృష్టితో కలిసినటువంటి కుజుడు రాశిని చూడడం, వీటి వల్ల కుజుని యొక్క వీక్షణ కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఎముకల సంబంధమైనటువంటి నడుస్తుంటే ఇబ్బంది పెట్టడం, కూర్చుంటే కీళ్ళ నొప్పులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా కలగవచ్చు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. ప్రయాణంలో కూడా చాలా జాగ్రత్తలు వహించండి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. అనురాధ నక్షత్ర జాతకులకు మాత్రం చాలా బాగుంది. విజయాన్ని సాధిస్తారు. తెలియని ఒక మానసిక ధైర్యం మీకు కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం వెల్లివిరుస్తుంది. సోదరి వర్గాలతో అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. వాక్స్థానమందు ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం ప్రతి చిన్న విషయాలకు అబద్ధం ఆడవలసిన పరిస్థితి రావచ్చు. ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రయత్నం చేయండి. అతి తొందరలో రవి మారుతున్నారు, కుజుడు మారుతున్నారు. రాబోయేటువంటి రోజులన్నీ కూడా గోల్డెన్ డేస్ మీకు. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు కొంతవరకు సామాన్యంగా ఉంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకం. అనవసరంగా వాదోపవాదాలు పెరుగుతాయి. మిత్రులతో వ్యక్తిగత సంబంధాలు దూరం అయ్యేటువంటి ప్రమాదం కనపడుతుంది. ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచిస్తే కానీ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వాహనాన్ని నడిపే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు తృతీయమందు ఉన్నటువంటి కుజుడు అనుకూలుడైనప్పటికీ జన్మమందు ఉన్నటువంటి యొక్క శని దృష్టి పడడం కొంత శుభాశుభ మిశ్రమైనటువంటి పరిస్థితి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంది. ధనిష్ట వాళ్ళకి కూడా అతి సామాన్యంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితి. అనుకున్న పనులు ఒక సక్రమమైనటువంటి విధి విధానాన్ని మీరు కనుక ఆలోచించగలిగితే ఒక మార్గంలో ముందుకు పెడతాయి. తొందరపడకండి. అన్ని అనుకూలమైనటువంటి స్థితులు రాబోతున్నాయి. ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఒకంత సమయానుకూలంగా పని చేయలేకపోవడం వల్ల ఇతర వ్యక్తులతో వాదోపవాదాలు పెరగడం, దానివల్ల చిన్న చికాకులు కలగడం జరిగే ప్రమాదం కనబడుతోంది. ఒకంత జాగ్రత్త వహిస్తే ధన సంబంధమైన వ్యవహారాలు కూడా అనుకూలతలు కనబడుతున్నాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొంతవరకు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ధనమందు ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి వ్యతిరేకంగా ఉంది. అయితే వాక్స్థానమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి వల్ల మీ యొక్క మాటలకు ఎదురు వ్యక్తులు కొంత ఆకర్షితులు అవుతారు. శతభిష నక్షత్ర జాతకులకు మాత్రం అనుకూలంగా ఉంది. పూర్వభద్ర ధనిష్ట నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఉంటే ఈరోజు వాయిదా వేసుకోండి. తొందరపడకండి. అనుకూలమైనటువంటి దిశగా గురుడు మీకు దిశగా అడుగులు పడతాయి. తొందరలో కుజ భగవానుడి మార్పు అచంచలమైనటువంటి విజయాన్ని ఇస్తుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు
కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి చాలా బాగుంది. శుభవార్తలు తెలుస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. జన్మ ముందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం, ఆవేశం రావడం, ఏదో మిమ్మల్ని మీకు విరక్తి కలగడం, దానివల్ల చికాకులు తెచ్చుకోవడం లేదా చికాకు పడడం, ఏమిటి జీవితం అనేటువంటి విధంగా విరక్తి కలిగే ఇటువంటి ఆలోచనలు పెరుగుతాయి. దానివల్ల సమస్య పరిష్కారం అవ్వకుండా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి అనవసరమైనటువంటి వ్యవహారాల్లో వేలు పెట్టకుండా, కంట్రోల్ లేని పనులు మీరు చేయవద్దు. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎత్తైన ప్రదేశాలు ఎక్కే ముందు కానీ, సెల్ఫ్ డ్రైవ్ చేసే ముందు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.